అగ్ని వన్నికుల క్షత్రియ కుటుంబ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు వనమాల శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం నాది. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. 2001 నుంచి కూడా నేను న్యాయవాది వృత్తిలో ఉన్నా. మరి అయితే నేను 2019 జాన్యువరిలో అగ్ని వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక సంఘాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి 10/2019. అయితే ఇటీవల కాలంలో ఒక గందరగోళ పరిస్థితి ఒకటి ఏర్పడింది. నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నాకు ఫోన్ చేసి వారు వివరణ అడుగుతాం వల్ల అందరికీ కూడా, మన అగ్ని వన్నికుల క్షత్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వివరణ ఇవ్వాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజున నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక గందరగోళ పరిస్థితి, ఆ గందరగోళ పరిస్థితికి కారణం పెద్దలు, గౌరవనీయులు బర్రి ప్రసాద్ గారు. బర్రి ప్రసాద్ గారు 2010 సంవత్సరంలో ఆయన అగ్ని వన్నె, VANNE వన్నె, అది బ్రాకెట్లో ఉంటుంది, వన్నె కుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి 512/2010 నెంబర్తో హైదరాబాద్ విద్యానగర్ కేంద్రంగా ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘానికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. మరి ధర్మిల రీసెంట్గా యనమల కుదురు అడ్రస్తో విజయవాడలో 8/2022 నెంబర్తో అగ్ని వన్ని, VANNI వన్ని కుల క్షత్రియాస్, క్షత్రియ పక్కన ఎస్ వస్తుందండి, కొద్దిగా అబ్జర్వ్ చేయండి, నేను పెడుతున్నది డాక్యుమెంట్, రీసెంట్ డాక్యుమెంట్. క్షత్రియాస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ అని ఉంటుందండి. అయితే సదరు బరిప్రసాద్ గారు ఇటీవల కాలంలో ఒక కమ్యూనిటీ భవనాన్ని దాతలందరి సహకారంతో చక్కగా మరి కట్టడం జరిగింది. దాని ఓపెనింగ్కి సంబంధించి మెసేజ్లు పెడతా ఉన్నారు ఈ మధ్యకాలంలో. ముందుగా దాతలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి, మీరు డొనేషన్స్ ఇచ్చినందుకు మంచి కార్యక్రమానికి. అయితే దాని నిమిత్తం పోస్టులు పెడతా ఉన్నారు. ఏమని పెడుతున్నారంటే, అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అగ్ని వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అని చెప్పి. నిన్న అయితే డైరెక్ట్గా అగ్ని వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెట్టారు. నేను దీనికోసం అందరూ నాకు ఫోన్ చేసి అగ్ని వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అనేసి మీరు అంటున్నారు, పక్కనే బరిప్రసాద్ గారు అంటున్నారు, అసలు దీనికి రియల్గా ఎవరు అధ్యక్షులు అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల మరి దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది, విత్ ప్రూఫ్స్తో. మ్యాన్ మే సే లైఫ్ బట్ డాక్యుమెంట్స్ మే నాట్. అందుకనే నేను ఇప్పుడు ఈ రోజున డాక్యుమెంట్స్ కూడా పెడతా ఉన్నా. ఇందులో నాది పెడుతున్నా, నాది పరిశీలించండి. అగ్ని వన్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అని చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ ఏమండి. అయితే మరి బరిప్రసాద్ గారు సంఘం పేరు మరి తెలంగాణలో చేంచిన రిజిస్ట్రేషన్ అయితే 512/2010 అయితే వారు అగ్ని బ్రాకెట్లో వన్నే కాదండి, వన్నే కుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులని పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదండి. లేదు, మొన్న 2022లో రీసెంట్గా చేయించిన సంఘం తాలూకు రిజిస్ట్రేషన్ పేరుతో అయితే అగ్ని వన్ని కుల క్షత్రియాస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులను పెట్టుకుంటే ఇబ్బంది లేదండి. కానీ వారు తెలుసో తెలియకో నా పేరు వాడేస్తున్నారు, నా సంఘం పేరు వాడేస్తున్నారు. దీని మీద అందరూ కూడా వివరణ అడగడం వల్ల నేను వివరణ చెప్తా ఉన్నా. మరి పెద్దలు బరిప్రసాద్ గారికి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో
లేకపోతే ఆయన తెలియకుండా ఆయన అభిమానులు మరి ఈ రంగా పెడుతున్నారో నాకైతే తెలియదు కానండి. వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా చక్కర్లు కొడతా ఉంది. తెలియక కాదు, ఆల్రెడీ నేను అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా అది 15వ తారీఖున ఓపెనింగ్కి సంబంధించినటువంటి కరపత్రం ఏదైతే ఉందో దాన్ని నేను జాగ్రత్త పెట్టాను. అందులో అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అగ్నివన్య కుల క్షత్రియ సంక్షేమ సంఘం బరిప్రసాద్ గారు అని చెప్పి ఉంది. కాబట్టి మన అగ్నివన్య కుల క్షత్రియ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా బరిప్రసాద్ గారు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక ముందైనా కానీ ఈ విధమైనటువంటి తప్పిదాలు జరగకుండా మీ యొక్క సంఘాలు ఏమైతే ఉన్నాయో ఇటు ఆంధ్రలో కానీ అటు తెలంగాణలో కానీ ఆ సంఘాల పేరు మీద చాలా క్లియర్గా అగ్ని వన్య కుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి తెలంగాణ సంఘం పేరు కానీ, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంఘం అయితే అగ్ని వన్య కుల క్షత్రియాస్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ అని కానీ మీ సంఘాల పేరుతో మీరు కార్యకలాపాలు చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు.